బెంగళూరు మరో చెన్నైగా మారనుందా? సిలికాన్ సిటీకి తాగునీటి కష్టాలు తప్పవా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఓవైపు చెన్నైని నీటి కష్టాలు వెంటాడుతుంటే మరోవైపు బెంగళూరు కూడా గుక్కెడు నీటి కోసం అల్లాడుతోంది. నగరంలోని 40కి పైగా బోర్వెల్స్ నీరు ఒకే నెలలో అడుగంటాయి. భూగర్భ జలాలు దాదాపుగా తగ్గిపోయాయి. ప్రస్తుతం 600 అడుగుల లోతుకు తవ్వినప్పటికీ చుక్క నీరు పడని పరిస్థితి నెలకొంది. ఇక కావేరీ నీరు అందక వాటర్ ట్యాంకర్ల మీదే ఎక్కువగా ఆధారపడుతున్నారు జనం. సమ్మర్ రాకముందే ఇలా ఉంటే మార్చి ఏప్రిల్లో పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు బెంగళూరు వాసులు. నగరంలోని 25% మేర నీటి అవసరాలను తీరుస్తున్న నీటి ట్యాంకర్ల యజమానులు కూడా ధరలను అమాంతం పెంచేశారని గగ్గోలు పెడుతున్నారు. వాటర్ మాఫియా చెలరేగిపోతున్నప్పటికీ ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరిస్తుందని ఆరోపిస్తున్నారు. ప్రజలకు సురక్షితమైన తాగునీటిని సరఫరా చేయాల్సింది పోయి డబ్బులు పిండుకోవడం ఏంటని నిలదీస్తున్నారు. అయితే తాగునీటి కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామంటున్నారు అధికార పార్టీ నేతలు. సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చారు.